ఒరే కృష్ణ వస్తున్నాడు, ఇదే మంచి సమయం. కానీ ఆ విషయం నేను చూసుకుంటా. డాక్టర్ డాక్టర్, మా అయ్యగారు మిమ్మల్ని అర్జెంటుగా చూడాలి. ఏ అయ్యగారు? ఫ్యాక్టరీ దొరగారు, మీ గదిలో ఉన్నారు. ఓ తీసుకెళ్ళండి, ఇప్పుడే వచ్చేస్తాను. డాక్టర్, నాకు సాయం చేసి పెట్టాలి. ఏమిటో చెప్పండి. ఏం లేదు, మన కృష్ణని. మనీ? నో నో నో. డాక్టర్, ఏం జరిగింది? ఏమీ లేదు. ఎవరో వెనక నుంచి బలమైన దెబ్బ కొట్టారు డాక్టర్. పెద్ద గాయం తగలేదు. ఆ అదురులో స్పృహ తప్పి పడిపోయావు అంతే. ఇంజెక్షన్ ఇచ్చాను, మరేం పర్వాలేదు. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఎందుకు? ఇది మా డ్యూటీ. కానీ ఏమి డాక్టర్? ఎవరో ఒక పెద్ద మనిషి ప్రాణాన్ని కొనవచ్చు అనుకున్నాడేమో. పాపం. ఎవరు డాక్టర్? ఎవరైతే ఐ డు నాట్ వాంట్ రివీల్ హిస్ నేమ్. వెళ్ళిరా. బలరాం, ఇంత ద్రోహానికి ఒడిగట్టావా? నా ఆస్తి ఐశ్వర్యం అంతా హరించావు. నా రాధను నాకు కాకుండా చేశావు. చివరకు నా ప్రాణాలను కూడా హరించాలనుకున్నావా? నీచుడు, విశ్వాసఘాతకుడా. నిన్ను ప్రాణంతో వదలకూడదు. వదలను. బలరాం, నీ పాపం పండింది. ఏడు అంత తొందరగా తంతి కొట్టారు? ఆరోగ్యం ఎలాగుంది? కొఠాయ్, ఇంత అన్యాయం చేస్తావా? ఇంత ద్రోహం చేస్తావా? అందులో నాకు అన్యాయమా? నేనా? మీకా? నన్నేనా దొరా మీరు ఆ మాట అంటున్నది? అవును, నిన్నే. ముమ్మాటికి నిన్నే. కృష్ణ పాపర్ లోఫ్. వాడంటే నాకు అసహ్యం. రాధను ఎప్పటికీ వాడికి ఇవ్వను. రాధ ముమ్మాటికి మీదే మీదే అని చెప్పి చివరికి ఏం చేశావు? వాడిని తీసుకొచ్చి ఫ్యాక్టరీలో పెట్టావు. ఏమిటి? కృష్ణ ఫ్యాక్టరీలోనా? మీరు చూసారా? చూడమే కాదు, నేను మాట్లాడాను. దొరా, ఇది ఎవరో పడిన పన్నాకు. మహాలక్ష్మి సాక్షిగా చెప్తున్నాను, నేను ఏమీ ఎరగను. ఇంతకీ వాడు ఏం చేశారు దొరా? డిస్మిస్ చేశాను. మంచి పని చేశారు. కొఠాయ్, వెళ్తూ వాడు ఏమన్నా చేసినా సవాల్ చేశాడు, ఛాలెంజ్ చేశాడు. ఏమని దొరా? ఈ జన్మలో నువ్వు రాధను పెళ్లి చేసుకోలేవు, ఇదే నా ఛాలెంజ్ అన్న. దొరా, ఆ ఉద్రేకంలో వాడు ఏమైనా చేసేస్తాడు. ఎందుకైనా మంచిది మీరు ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి? ఆల్ రైట్, టుమారో. రేపు సరే మనం రెడీ. రేపా? వద్దు దొరా, అమావాస్య. అమావాస్య చీకటి రోజు చాలా మంచిది. వద్దులే దొరా, నా మాట వినండి. ఏం మునిగిపోయింది? తర్వాత ఎట్లా శుక్లపక్షం రానే వస్తుంది. శుక్లపక్షం? శుక్లపక్షం అంటే వినని రోజు. వెరీ గుడ్, అలాగే కానీ మామా. మామా, ఆహా, ఈ ఒక్క మాట వినాలని ఇంతకాలం చెవులు నిక్కబడుతూ కూర్చున్నాను. ఎన్నాళ్ళకు విన్నాను.
ఇంకొకసారి ఆ నోటితోనే ఒక్కసారి. ఒక్కసారి ఏమిటి 1000 సార్లు అంటారు మామ. ఆహా ఆహా ధన్యోస్మి, జన్మ తరించిపోయింది అల్లుడు, జన్మ తరించిపోయింది. అయితే పెళ్లి పత్రికలు వేయించరా? పచ్చడిలా? నో నో నో, పచ్చడి సంగతి నాకు విడిచిపెట్టు. అవన్నీ సింగపూర్ స్టైల్లో వేస్తాను. నువ్వైతే నాటు బంధుమిత్ర సపరివార సమేతంగా పెళ్లికి 10 రోజులు ముందుగానే రండి, మా ఇంటి మీద పడి తినండి, మమ్మల్ని ఒక పెళ్లితోటి దివాళా తీయించండి అని ఏమేమో అని రాసా. డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. అవును అల్లుడు, రావాల్సిన వాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారే. వాళ్ళందరినీ డైరెక్ట్ గా నోటితో పిలువు. అది ఎలా వీలవుతుంది? పెద్ద బంధువర్గం, అది ఉన్న సంసారాలు. ఏమిటి స్టార్టింగ్ లో మనకి అల్లుడు గారు, అల్లుడు గారు నా మాట వినండి, మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. అలా రా దారికి. ఇంతకో రాధిష్టం కనుక్కున్నావా? కనుక్కోవడం ఏంటి అల్లుడు, నేను చెప్తున్నానుగా, అది ఎప్పుడో నిశ్చయం అయిపోయింది. ఏమిటన్నా? నీ పెళ్ళమ్మా, రారా సమయానికి వచ్చావు. ముహూర్తం కూడా నిశ్చయం అయిపోయింది, ఇంకా 2 రోజులే ఉంది. 2 రోజులే కాదు, 12 జన్మలకైనా మీ ఆశ నెరవేరు. ఈ పెళ్లి జరగదు. ఏం చేత? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు దానివి. ఆనాడు నా ఆఫీసులో నా బంగ్లా నచ్చిందా, నేను నచ్చానా అంటే ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకున్నాను. మనసుతో కాదు, మాటతోనూ కాదు. తాత్కాలికంగా నా పని నెరవేరటానికి తల ఊపాను. నీ పని ఏమిటా పని? మా బావ ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా అని తెలిసింది. బావ జాడ తెలిసే వరకు ఇక్కడికి వస్తూ పోతూ ఉండాలి. అందుకని ఈ నాటకం ఆడాను. ద్రోహం, మోసం, కోటాయ్. ఇప్పుడు అర్థమైంది. తండ్రి కూతురు కలిసి నాటకవాడారు. నా ఇంట్లో చేరి నా కంట్లో పొడిచారు. అల్లుడు, అల్లుడు అంత మాట అనకండి. నేను ఏ పాపం అడగను. రాధా, ఇంకా నీ ఆటో సాగవు. ఈ పెళ్లి జరగాల్సిందే. ఈ పెళ్లి జరిపించి చూడతాను. నా శవానికేనన్నా? నీ శవానికో జీవోత్సవానికో ఈ పెళ్లి మాత్రం జరిపించి చూడతాను. కోటాయ్ పదా అని చెప్తాను. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ పడుతుంది. ఇక్కడే పడి ఉంటాడు. నాన్న లేదు, గీన్న లేదు. బావా బావా తప్పొస్తాయి. ఎక్కడ ఇప్పుడు బడికి అక్కడ చూడు, జాగ్రత్త. ఒప్పుకుందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎంత పిచ్చిదనవమ్మ. రాధ ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? రాధని పసిపాప కాదు, గులిపించి బుజ్జగించి తాళి కట్టటాను. నిజమే కదమ్మా. ఒప్పుకోకపోతే ఉన్నట్టుండి ఇంత తొందరగా ఎందుకు ముహూర్తం పెడతారు? ఆ బలరాం గారు ఏదో మాయ చేసి మచ్చు తెల్లి ఉండాలి. మాయ ఒక్కటి, మన మమత, మన ఆశ, మన బంధం. పోనీలే నాయన, ఏం చేస్తాం? ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వు భోజనానికి రా. వద్దమ్మా, నాకేమీ వద్దు. నన్ను ఒంటరిగా వదిలేయండి. అదేమిట్రా, నిన్న అనగా తిన్నాను. అది అంతేలే అత్తయ్య. ప్రేమ పెరిగినా విరిగినా ఆకలి వేయదు, అన్నం సహించదు, పిచ్చెత్తినట్టుంటుంది. అందులో తనని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది? చిట్టి, ఇక ఆ ప్రస్తావన తేవద్దు. ఈ ఇంట్లో ఎవరు మాట్లాడద్దు. ఎక్కడికి రా? ఎక్కడికో, శాంతి కోసం, నెమ్మది కోసం. ఎక్కడ దొరుకుతుంది నాయన? నీ తల్లి, నీ చెల్లెలు, నీ వాళ్ళంతా ఉన్న చోట లేని శాంతి ఇంకెక్కడ దొరుకుతుందిరా? ఎక్కడో, కాళ్ళు ఎక్కడికి లాక్కెడితే అక్కడికి వెళ్తాను. బాబు, బాబు